నాకు చిన్నతనంలో చాలా రోజుల వరకు మా అమ్మమ్మ పేరేంటో కూడా నాకు తెలియదు. వెంకటలక్ష్మి అయితే పెద్దమ్మ పేరు సుబ్బలక్ష్మి. ఇంకా డేంజర్ వల్లే చెప్తుంది. మా అమ్మకి బేసికల్ గా నాకన్నా ఘోరం అసలు ఏం గుర్తుండదు. చెప్పండి కబుర్లు. ఇదిగే ఏమని పిలుచుకుంటారే, వెంకు అని పిలుచుకుంటారా అంటారు. తెలిసి లోక జ్ఞానం లేక పడిపోయేదానివి. నాకులా లోక జ్ఞానం ఉంటే ఎక్కడ ఎలా మసులుకోవాలో తెలియదు. ఎలా ఉన్నా సరే కాలేజీ డ్రెస్ వేసుకుని కనీసం పౌడర్ కూడా రాసుకునేది కాదు. ఇప్పుడు చూడు ఎంతెంత మేకప్ లేస్తుంది. తుళ్ళు నిద్ర పెట్టేది కాదు, ఏడుపు వచ్చేసేది అనమాట. చేసిన మంచి ఉంది కదా నీకు. ఎలా జరుగుతుందా ఏంటో. మన నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది. నిజమే అమ్మ, అంతే. ఈరోజు వీడియోలో అమ్మమ్మతో పాటుగా వచ్చేసానమాట. సో అమ్మమ్మతో మా చిన్నప్పటి విషయాలు, అలాగే వాళ్ళ చిన్నప్పటి విషయాలు, అన్ని ముచ్చట్లు కూడా మాట్లాడుకుందామని అమ్మమ్మని తీసుకొచ్చాను. సో అమ్మమ్మతో పాటుగా ఈరోజు వీడియో జస్ట్ చిన్న చిట్ చాట్ అంతే, ఇంత ఇన్ఫర్మేషన్ కానీ అట్లా ఏమీ లేదండి. సరదాగా అమ్మమ్మతో కొన్ని ముచ్చట్లు మాత్రం చెప్పుకుందాం. అమ్మమ్మ అని పిలవడం వల్ల చిన్నతనంలో చాలా రోజుల వరకు నాకు అమ్మమ్మ పేరు ఏంటి అనేది కూడా తెలియదండి. సో మా అమ్మమ్మ పేరు వెంకటలక్ష్మి. ఓకే, మా వెంకటలక్ష్మి ఇప్పుడు మా గురించి చిన్నప్పుడు విషయాలన్నీ కూడా చెప్తుంది అనమాట. పెద్దమ్మ పేరు కూడా మనకి తెలియదే, బేబీ అంటారు. అమ్మమ్మని పిలవడానికి తాతయ్య లేరు, అమ్మ అని అమ్మాళ్ళు పిలుస్తారు. మనకి ఎలా తెలుస్తుంది, తెలియదు. అవును, అందుకే ఆ తర్వాత తెలిసిన ఏజ్ లో కూడా మనం కొంచెం చిన్నతనం, ఆ సుబ్బలక్ష్మి వెంకటలక్ష్మి అనే కన్ఫ్యూజన్ కూడా చాలా నాళ్ళు ఉంది. మా అమ్మమ్మ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మా ఇంటికి వచ్చేదన్నమాట. మా ఇంటికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేదండి. పెద్దవాళ్ళు అంతే కదా, ఏవేవో పాత విషయాలన్నీ చెప్తూ ఉండేది. సో ఆ విషయాలన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. అందుకని మా అమ్మమ్మ వచ్చిన వెంటనే అతుక్కుపోతాను. మా అమ్మమ్మ చేత అన్ని విషయాలు చెప్పించుకునేదాన్ని, తర్వాత పుస్తకాల్లో కథలు చదివించుకునేదాన్ని, ఆ కథలన్నీ చెప్పించుకునేదాన్ని. సో ఇలాగా మా అమ్మమ్మతో మాకు బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట చిన్నతనంలో. మా నాన్నమ్మతో కన్నా కూడా మా అమ్మమ్మతో ఎక్కువ బాండింగ్ ఉండేది. ఎందుకంటే మా అమ్మమ్మ కూడా రాజమండ్రిలోనే ఉంటారు. సో రెగ్యులర్గా రావటం వల్ల మా అమ్మమ్మతో బాండింగ్ అనేది ఎక్కువ అనమాట. సో అందుకని మా చిన్నతనంలో కూడా మేము ఎక్కువగా పండగలప్పుడు కానీ లేదా ఏదైనా ఫెస్టివల్స్కి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమి. సో ఆ విషయాలన్నీ నాకు కొన్ని గుర్తున్నాయి కానీ కొన్ని గుర్తులేవన్నమాట. సో ఈ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నా ఛానల్లో నాకు మెమరబుల్గా ఉండిపోవాలి, ఈ వీడియో ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పేసి ఈ వీడియోని నేను ప్లాన్ చేశాను. చెప్పమ్మమ్మ మా చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పి. ఏమున్నాయమ్మా, అందరూ మా ఇంటి చుట్టూ ఉండేవారు. మీరే అమ్మ చాన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంది, మీరు నా దగ్గరే చాన్నాళ్ళు పెరిగారు. ఉన్నప్పుడు చాలా బాగుండేదాన్ని, తల్లి బంగారు తల్లిగా. కాదు, నేను అల్లరి ఎక్కువ చేసేదాన్న, ఇందు ఎక్కువ అల్లరి చేసేదాన్ని. పెద్ద అల్లరి ఏమి లేదులే. ఇందు మాత్రం కొంచెం అల్లరిగానే ఉండేది కానీ నువ్వు మాత్రం అల్లరి ఎప్పుడు లేదమ్మా. ఒకసారి గుడ్గలే. చిన్నప్పుడు ఏం చేసావు తెలిసిన, బుజ్జి అంటే ఉండేది మన ఇంటి దగ్గర. వాళ్ళ ఇంట్లో ఆ చివరి ఉండేవాళ్ళు పెంకుటింట్లో అద్దెకి. నువ్వేమో వెళ్ళిపోయి అక్కడ ఈడున్నాడు కదా నాని కాదు చిన్ని ఇద్దరు కొరికేసుకొని తన్నేసుకొని కొట్టేసుకొని అక్కడ ఆడుకుంటా ఇది కుండీలో ఇలా పడిపోయింది. వెనక్కి కాకుండా ముందుకు బొర్రేమో అందులో ఉండిపోయింది. ఏం చేయను, అక్కడికి వెళ్ళేటప్పటికి కాళ్ళు ఏమో పైకి ఉన్నాయి. పెద్ద కుండీ అది, చిన్నదే అంత అలా కాళ్ళు ఏమో పైకి ఉన్నాయి, మొఖమేమో అలా కింద కడిపోయింది. అయ్య బాబోయ్ పిల్ల చచ్చిపోయిందమ్మా అని చెప్పి గబగబా వెళ్ళిపోయి పట్టేసుకుంటే మొక్కం నీళ్ళన్నీ నోట్లోకి వెళ్ళిపోయినాయి. నీకు ఎలాగుంటుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటాయి. చాలా విషయాలు గుర్తున్నాయి, గుర్తులేదు అంది కదా. అప్పుడు ఆ పడిపోతే అప్పుడు గబగబా తీసుకొచ్చేసి చేతులు కాళ్ళు నాకు ఆడలేదు. అప్పుడు బుజ్జి అత్తయ్య గారు గబగబా తొడుగొడ పెట్టి తొడవండి, ఆ ముక్కు కొంచెం తల కింద ఆవిడగా చేతులు కాళ్ళు ఏమో పైకి ఉన్నాయి, ఒళ్ళంతా కిందకి పడిపోయింది. ఇంకా ఎలా లెగుతావు, పిల్ల చూస్తే వింతవి అడిగిపోయి అది వాటర్ లో పడిపోతే పడుకోబెట్టి పొట్ట నొక్కి. అదేమి లేదు, నీళ్ళేమి లోనకి వెళ్ళలేదులే. ఊపిరి ఆడక ఏమైపోయిందో పిల్ల అనుకున్నాను. అయినా మన చుట్టుపక్కల చాలా మంది ఉండేవారు కదా, అందరూ ఉండేవారు కదా. అయినా బుజ్జి చూసింది నిజంగానే. అప్పుడు నాకు చాలా భయం వేసి ఏడ్చేసాను. అమ్మాయి నాకు ఎంత బాధ వచ్చేసిందో ఆ వేళ. మన ఇంట్లో బేబా అత్తయ్య తెలిసింది కదా, రామకృష్ణ అంకులు అలా ఆవిడ అవును అవును చిన్నుగా
చిన్నగాడి వెళ్ళిపోయి అత్తమానం కలిసేసేది బాబు అన్ని చిన్నగాడి ఏం అదేం పిచ్చి నాకు ఏమో అలాగా అత్తయ్య గారు చూడండి ఎలా కరిసేసిందో పళ్ళన్నీ అలా దిగిపోయినాయి ఆడ అసలు ఏం చేసేవాడు కదమ్మా పాపం. సైలెంట్ అదా ఆడ సైలెంట్ అతవే నువ్వే అల్లరి అంత అల్లరి చేసేదాన్ని చిన్నప్పుడు. అప్పుడు ఇదేంటి ఇది బాయిలర్ అని ఉండేది కదా, ఆ. నీళ్ళు అందులోనే మరగబెట్టేదాన్ని. అవునవును. భలే ఉండేదమ్మా. మాది ఉందా? లేదు, అమ్మేసాం. అమ్మేయలేదు, మర్చిపోయాను. బాయిలేరు అమ్మేసాం. అడుగును పెట్టుకుంటాం కదా, ఎత్తడిది అయ్యేమో ఇల్లు పడగొట్టినప్పుడు వాళ్ళు పట్టుకుపోయారు. కిరసనాల స్టవ్ ఒకటి పండకి వెళ్ళినప్పుడు మరగబెట్టేది కదా. అవును, అది చెక్కలు, తర్వాత ఈ కొబ్బరి డప్పులు ఇవన్నీ వేసి మరగబెట్టేది కదా. ఆ దానికి మంట ఎలా? మంట కూడా పైనుంచే లోపల మండిపోయి పైకి వచ్చేది. మంట పెట్టి అప్పుడు నీళ్లు పెట్టుకోవాలా దాంట్లో? ముందు నీళ్లు పోసేసి బాయిలేరమ్మా. మంట పైన పెట్టాలా, కింద నీళ్ళు? బాయిలర్ అంటే మధ్యలో ఇలా గొట్టంలాగా ఉంటది. ఆ గొట్టంలోనేమో ఓకే. అందులోకి వాటర్ ఫిల్ చేసుకోవడానికి సపరేట్ హోల్ ఉంటది, అందులో వాటర్ వేస్తారు. ట్యాప్ కదా ఇప్పుడు వాటర్ వేస్తారు. పైనేమో మంట పెట్టేసి ఇవి ఈ అడుగునేసి అడుగుకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ అడుగు వెళ్ళిపోయి ఆ వేడికి కిందకి వచ్చేస్తుంది. నీళ్లు మరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ కొడ ఇప్పితే అప్పుడు అవన్నీ కూడా స్మోకీ వాటర్ స్మెల్ అలాగ వచ్చేది స్నానం చేసేటప్పుడు. తెలుసు ఎంత బాగుండేదో ఆ స్మెల్, అసలు వాటర్ లో బాగుండేది. అప్పుడు చాలా చెట్లు కూడా ఉండేవి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. కొబ్బరి చెట్లు, జామ చెట్టు ఎంత కాయలు ఎంత బాగుండి. ఆ చెట్లకి మేము ఆడుకునే వాళ్ళం. బత్తాయి ఆకులు కోసి అందులో చింతపండు పెట్టి చిక్కా బజ్జీలు తినేవాళ్ళు. అవును, ఎవరే నేర్పించారు? బాబన్నయ్య. కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆమె ఉండేది. అవునవును, ఒక అమ్మాయి ఉండేది. అది జామాకులో చింతపండు, ఉప్పు, కారం వేసేసి, ఆయిల్ ఏం కాదు, జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసేసి తినేయడమే. బాగుంది ఇలా చుట్టుకుని. అవును, చాలా పనస చెట్టు ఉండేది. అది పనస చెట్టు కాదు, ఇది సీతాఫలం చెట్టు ఉండేది. సీతాఫలం చెట్టు, కొబ్బరి చెట్లు తినేసేవాళ్ళం కదా. కొబ్బరి చెట్లు 3 ఉండేవి. రేగుపళ్ళ చెట్టు తింతకాయలు. రేగు చెట్టు గుర్తులేదు. రేగు చెట్లు ఉన్నాయి. ఏది కాసి రేగు చెట్ట? మామూలు రేగుకాయలా? మామూలు. ఎటువైపు? మన ఇంటి పక్కనే నూతేపు. మన ఇంట్లో ఎలా ఉండేవారంటే అదేదో సపరేట్ పోర్షన్ లా ఉండేది కాదు. అంతా కూడా ఉమ్మడి కుటుంబంలాగే ఉండేది. ఆ పోర్షన్స్ అయితే కృష్ణ మామయ్య గారు ఉండేవారు కదా, హోటల్ అయినా వాళ్ళొక పోర్షన్లో ఉండేవారు కదా. మా అన్నం, మన అన్నం, వాళ్ళ అన్నం అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని దొడ్డేపు శుభ్రంగా కంచాలు పెట్టేసుకొని, వాళ్ళది మందని ఏమి లేదు. ఇంకా అందరం అప్పట్లో నువ్వు ఎన్ని పిండి వంటలు చేసేదానివే, పచ్చళ్ళు పెట్టేదాన్ని. అందరం కలిసి గిన్నెలు పెట్టుకుని పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో అన్నం కలిపి పెట్టేది. అది చాలా బాగుండేది. ఇప్పటికి తులసంకులు తెలుసు కదా, బేబీ అంటే తులసంకులు. వాళ్ళ పిల్లలు వచ్చి మొన్న అంటారు చూడటానికి వచ్చి, ఇది పిన్ని గారు మీరు ఎంత బాగా పెట్టేవారండి. అంతా కలిపేసి జాడీలోకి ఎత్తేసేదాన్ని కదా, దాంట్లో అన్నం కలిపి పెట్టేసేదాన్ని. అన్నం ఇంత అన్నం కలిపేసేదాన్ని. పచ్చళ్ళు నువ్వు చాలా రోజులు స్టోర్ చేసేదాను కదా, సంవత్సరం పాటు తినేవాడు కదా. నువ్వు అనేదాను కదా, పచ్చడంతా బయట పెట్టేయకూడదు, గుడ్డ కట్టి ఆ ప్రాసెస్ చాలా చేసేదాన్ని. ఏంటి అసలు ఎందుకు అలా చేస్తావు? అంటే నిల ఉండేది మనం గాలి తగలకూడదు కదా సరిగా, చక్కగా ఫ్రెష్గా ఉండాలంటే దానికి గుడ్డ కట్టి తాడుతోటి బిగించేదాన్ని అనమాట. పైన పెట్టించేసి అటుకు మీద ఊరబెట్టేది. ఉప్పు కారాలు కలిపేది కాదు, ఉప్పు కారాలు అన్ని కలిపేసి నల్లగా అయిపోతుంది కదా. అబ్బే నల్లగా అవుతుంది, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే ఎర్రగా ఉంటుంది. ఉడగడితే గుడ్డలోంచి గాలి వెళ్దా? గాలి వెళ్ళినా కొన్ని తాలింపు పెట్టుకునే ఉంటాయి, కొన్ని ఏమో ఇప్పుడు నేను అసలు ఇంకేం తాలింపు గీలింపు ఏం లేదు. టమాటా పచ్చడి అయినా ఏకంగా కలిపేసేదాన్ని, మాగాయ అయినా ఏకంగా కలిపేసేదాన్ని, చింతకాయ పచ్చడి అయినా ఏకంగా కలిపేసేదాన్ని. మీ నాన్నమ్మగారి ఊరి నుంచి తెచ్చేదాన్ని కదా చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇంత జాడీలు పెట్టేదాన్ని. అవును, చాలా పచ్చళ్ళు పెట్టేదాన్ని. మొన్న వచ్చాడు మిట్టుగాడంత సైజు ఉండేవి జాడీలు, అంత పెద్ద జాడీలు ఏమన్నా సైజు, చాలా జాడీలు అరడదన పైన కొద్దిగా బయటికి తీసి మళ్ళీ తీసేవాళ్ళు. అమ్మో చాలా బాబా అంతంత పచ్చళ్ళు ఎలా పెట్టేదాన్ని. అప్పుడు సేల్ అయ్యాయి, అప్పుడు ఓపిక ఉండేది కదమ్మా. సీతమ్మ ఒకటి ఉండేదా మన ఇంట్లో, సీతమ్మ
ఆ సీతమ్మనే బాబు, ఆ సీతమ్మ చేసి సెలవే మీకు అందరికీ. మన మన ఇంటి వెనకతల పెద్ద మామిడి చెట్టు, పందులు పిల్లలు పెట్టాయి కదా సందులో. అటు సైడ్ మామిడి చెట్లు అట్లా తిన్నాక ఉండకుండా గెలికేవాళ్ళు కదా రాళ్ళేసుకొట్టి. పాపం ఏమి చిన్న పిల్ల చేస్తలే అవన్నీ. ఆ కొబ్బరి బొండాలు మేము ఇంత ఊసలు ఉండేవి అక్కడ. ఆ ఊసలతో నీకు తెలియదులే ఈ విషయం. నాని బాబన్నయ్య కొబ్బరి బండాలు ఎక్కడ వెనకాల కొబ్బరి చెట్టు ఉండేది. కొబ్బరి చెట్టు ఇలా మన వైపుకి వాళ్ళు ఉండేది. ఉంది ఉంది ఉంది. ఆ కొబ్బరి చెట్టుకి మేము ఊసలేసి పొడిచి 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 ఆ బొండాలు కిందకి పోనీ. ఆ బొండాలు కొడుతున్నామని ఎవరికన్నా తెలిస్తే తిట్టేస్తారని చెప్పేసి వాటికి ఊసలతోనే గుచ్చేసుకుని ఆ నీళ్లు తాగేసేసేవాళ్ళు. అవునా? పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళు. అమ్మ వచ్చింది. పండగ కదండి ఈరోజు. సో పొద్దున్న నుంచి వంటలు చేసి 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 అలసిపోయి ఇప్పుడు రెడీ అయ్యి వచ్చింది అనమాట. ఇక్కడ కూర్చో. అమ్మాయి మా అమ్మతో కూడా కొన్ని ముచ్చట్లు చెప్పిద్దాం. మా అమ్మకి బేసికల్గా నాకన్నా ఘోరం అసలు ఏం గుర్తుండవు. చిన్నప్పుడు విషయాలు ఏమీ గుర్తుండవు మా అమ్మకి. మా అమ్మమ్మ అయితే బాగా చెప్పింది కానీ మా అమ్మకి జ్ఞాపశక్తి కొంచెం తక్కువే. నేను పగలగొట్టి అద్దుకున్న ఇంట్లోనే మళ్ళీ మేము డబ్బులు ఎట్టి వచ్చింది. కోపం వచ్చేసి ఎవరి మీద వచ్చిందో మరి. మామూలు పేపర్ బిల్ దగ్గర పలక పట్టుకుని ఇలాగ కొట్టేసి. కాదు కాదు, అది నేను చదువుకుంటున్నాను పలక మీద ఏదో పేపర్ మిల్ దగ్గర ఉన్నప్పుడు. అవును, పేపర్ మిల్ దగ్గర ఉన్నప్పుడు రాసుకుంటున్నాను. వెనకాల తగిలింది అది. నేను ఇలా ఊగుతున్నప్పుడు తలికి తగిలింది. గట్టిగా తగిలేసరికి పలక పట్టుకుని ఒక్కటి గట్టిగా ఇచ్చాను. ఆ పలక వెళ్ళిపోయి విండో గ్లాస్ లో ఇరుక్కుపోయింది మొత్తం. అప్పుడు ఏం చేసావు? భయపడ్డావా డాడీ? మరి భయపడ్డా. డాడీ రూపాయి పోయినా చంపేస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? చెప్పావా? కనిపించేది దాయడానికి కూడా లేదు కదా. డాడీ వచ్చి తిట్టాడు శుభ్రంగా. ఇంక మామూలుగా లేదు నాకు. మామూలు వేసాలే వేసేదాన్ని కాదు. గచ్చకాయ గీకి గీకి నాకు మచ్చల బోల్ పెట్టావు. అప్పుడు నువ్వేదో తిప్పేవని అమ్మకి నాకు చాలా గొడవలు అయ్యేవే. పెళ్ళయ్యా కూడా ఇప్పటికీ కూడా కాదు, ప్రతిదానికి అలిగేసేసి నువ్వు అది అలిగేస్తుంది. గట్టిగా కొట్టుకుని ఇక్కడంతా వాసిపోయింది. గుర్తుందా చిన్నప్పుడు? ఏంటి ఇలా కొట్టేసుకుంది. ఇంత వండోళ్లే కదా, అందుకే లొంగవు అది లొంగదు. వండిదానం ఎక్కువేనాయి నాకు, అది తగ్గించుకోవాలి. ఆ మొండితనం పెద్దడికి వచ్చింది, చిన్నగాడికి ఏమో చిన్నప్పుడు అంత పెద్ద మొండిగా ఏమి ఉండేది కాదు. మరి మొండితనం ఉండేదిలే నాకు, కొంచెం ఉండేది. కోపము మొండితనం ఎక్కువే ఉండేది. బట్ ఇప్పుడు లేదు, అంత తగ్గిపోయింది. ఇంకా పిల్లలు పుట్టాక కూడా ఇంకా ఉంటది. మాత్రం బాగానే ఉండేవాళ్ళే మీ ఇద్దరును. అవును. ఎప్పుడు బ్రహ్మీ ముహూర్తం అంటే 3 గంటలకు లెగిసి చదువుకునేవారు. రాత్రి 7:30కి ఎట్టి పరిస్థితుల్లో పడుకుండిపోయేవారు. పొద్దున్నే 3:30కి చదువుకునే వాళ్ళు బాగా. నాకు ఇప్పటికీ కూడా నేను 8 అయ్యేటప్పుడు పడుకుండి పోతాను. అదే మా అమ్మ 3:30 కల్లా లేచిపోతాను. ఫస్ట్ మేము మా చిన్నప్పటి నుంచి కూడా పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఎర్లీగా 9కి లోపే మేము నిద్రపోయేవాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో 7-7:30 కల్లా డిన్నర్ మాది ఫినిష్ అయిపోయేది. 8:30 నుంచి 9 లోపు ఖచ్చితంగా నిద్రపోయేవాళ్ళం. ఏదైనా చదువుకోవాలనుకుంటే ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి 2 o'clockకి 3 o'clockకి అలా లేచి చదువుకునే వాళ్ళం. ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా ముందే లేచేవారు. అవును, ఎగ్జామ్స్ అప్పుడే 12 నుంచి లేచి చదువుకునే వాళ్ళం. మామూలు అప్పుడైతే 5 o'clockకి 4 o'clockకి లేచి చదువుకునే వాళ్ళం. అప్పుడు చిన్న అలాగే 10th లోని నువ్వేమో స్కూల్ ఫస్ట్ వచ్చావు, అది కూడా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇంటర్లోని డిగ్రీలోని స్కూల్ ఫస్ట్ సెకండ్లోనే ఉండేవారు. కానీ జాబ్ చేయట్లేదు కదా. అంతకు మించి జాబ్ చేయకపోతే ఏమైంది? మా తాతయ్య పూటకోళ్ళ అబ్బాయి లాగా, వారాల అబ్బాయి లాగా వారానికి ఒక ఇంట్లోని అక్కడ గేదెల దగ్గర పేడలు ఎత్తి అయ్యెత్తి అన్ని పనులు చేసి వాళ్ళ దగ్గర భోజనం చేసి చదువు అంటే అంత ఇష్టం ఆయనకి. చదువు ఇప్పుడు టీచర్ల దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేక ఏమో మీ తాతయ్య గారు చేసిన పుణ్యమమ్మ ఇదంతా. మీ తాతయ్య గారికి ఎంతమందిని తీసుకొచ్చారమ్మా? రాజమండ్రిలో సగం మందిని తీసుకొచ్చి వాళ్ళకు దారి చూపించి మన నానమ్మ అమ్మ తాతయ్య కూడా ఎంతో మంచిగా అందరిని చూసేవాడు. ఇప్పుడైతే మన అవతల వాళ్ళకి కానీ నొప్పించకుండా మనం ఎంత మంచి చేస్తామో అదే మనకి తిరిగి దేవుడు భగవంతుడు ఇస్తాడు. అది 100% ట్రూ. అది అంతే. ఏంటంటున్నా
కాదు, ఒక్కొక్కళ్ళేమో బాగా పెట్టేవారంట భోజనం, ఒక్కొక్కళ్ళేమో పెట్టేవారు కాదంట, ఆకలేసేదంట, ఏదో ఇంత పెట్టేసి చెయ్యి కడిగేసుకోమనేవారంట. పాపం కొండకెళ్ళి బలుసుకాయలని ఇంత ఉంటాయి, బలుసుకాయలు తిని ఆకలి తీర్చుకుని స్కూల్కి వెళ్ళేవారంట. అంత కష్టపడి ఆయన స్కూల్ అంటే అంత చదువు అంటే అంత ఇష్టం ఆయన. మళ్ళీ 7th 8th చదివిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు కదా. మళ్ళీ ఇంటికొచ్చి తాతయ్య ఇంక వ్యాపారం వైపుకి వచ్చేసారు. మళ్ళీ ఇంటికొచ్చి వ్యవహారాలు చేసుకునే వాళ్ళు ఇంట్లో పేడలు తీసి అట్లా అన్ని కుర్తులు పెట్టి నీళ్లు పెట్టి అట్లన్నింటిని మేతలు వేసి అన్నీ వేసి అప్పుడు ఒక ముసలమ్మ అంట ఒకసారి అంటే ఒక ముసలమ్మ ఇంట్లో కుదిరిందంట. కుదిరితే మధ్యాహ్నం దాకా స్కూల్ చేసి ఆ స్కూల్ నుంచి వచ్చేసి అన్నం పెట్టమ్మా అని అంటేని ఇంత ముద్ద రాగి సంగటి తెలుసు కదా, ఇంత తీసుకొచ్చి పెట్టేదట. పెట్టి తిని ఇంకా అడుగుదామని నోరు తెరిచి అడుగుదాం అనుకున్నా, రానాయన ఆయనకు నీళ్ళు పోతాం చేయి కడుక్కుంది కానీ ఎక్కడ అడిగేస్తారు. ఇంకా ఎక్కడ పెట్టవాలి, చాలా తిన్నాను ఆ రోజుల్లోను. అప్పుడేమో ఒక ఆయన అంటారు ఆ ఊరు మున్సిపల్ అంట, ఆయన డైరీ రాసుకున్నారు. మున్సిపల్ అయితే ఆ మున్సిపల్ ఏమో వర్షాలు పడతలేదని చెప్పి ఏదో దేవతో దేవుడో మరి ఆయన గుర్రప్పుడని ఆ దేవుడికి అందరూ ఊళ్ళో అందరు సందాలు వేసుకొని బియ్యం పప్పులు ఉప్పులు పెట్టి అని అక్కడ వండుకుంటున్నారంట. ఈయన పాపం ఆకలేక తాతయ్య గారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పక్కలో కూర్చున్నారంట. తినేటప్పుడు ఇంకా పక్కలో కూర్చున్న వాడిని లేకమని అనరు కదా. అప్పుడు అలా ఆ మున్సిపల్ గారి దగ్గర కూర్చొని తిన్నాను అని అప్పట్లో తిండికి కూడా అంత కష్టంగా ఉండేదండి. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అమ్మమ్మ మీకు వరి బియ్యం ఉండేది కాదు కదా అసలు, మరి ఏం వండుకునేవారు? రాగులు సజ్జలు జొన్నలు. ఇప్పుడు సంగట్లు చేసుకుని తినేవారు. సంగట్లు అన్న సజ్జలు కూడా అన్నం ఉండేవారు. నీకు కూడా కష్టంగా ఉండేది కదా, అంటే తాతయ్య అంటే మీ నాన్న మా నాన్న అసలు మా సరిగ్గా చూసాడు ఏంటమ్మా, అంటే చూడకపోవడం అంటే ఏమంటే అప్పుడు మీ మమ్మీ అంతనా? మా అమ్మ చనిపోయింది కదా మా చిన్నపిల్లల్ని కదా, మా చిన్నపిల్లప్పుడే చనిపోయింది మా అమ్మ చనిపోతే మా నాన్నేమో మా చెల్లి దగ్గర మా నాన్న దగ్గర ఏమో మా చెల్లి ఉండిపోయింది. నేనేమో మా అమ్మమ్మ దగ్గర మా అమ్మమ్మ తీసుకొచ్చి నన్ను పెంచుకుంది. నేను మా అమ్మమ్మని అమ్మమ్మ అని అనలేదు కదా, అమ్మ అనే పిలిచేదాన్ని. ఇంత పిల్లప్పటి నుంచి నన్ను ఆవిడ దగ్గర పిలిచింది. పిలిచి కొడుకు గట్టపెట్టి మేనమామ కదా. మా అమ్మమ్మ మావయ్యని పెళ్లి చేసుకుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మ కొడుకు పెళ్లి చేసుకుంది. ఆయనకేమో 32, నాకేమో 12. అంత తేడా. ఒకసారి కుళాయి దగ్గర ఒక అమ్మాయి నా ఈవిడదేలే గట్టు మీద ఉండేవాళ్ళు వాళ్ళు. నా బిందు నేను ఎప్పుడో వంతేసాను, నాది ముందు బిందె అన్న. అంటే నేనేసాను ముందు, నాది బిందె నేను పట్టాలన్నది. అదేం కాదు, అడుగు కావాలి ఇక్కడ వాళ్ళని అందరిని అంటేని అందుకే నువ్వు ఏడుదానికి బట్టే నీకు ముసలి మొగుడు దొరికాడు అన్నది. అంటే ఇంకా బిందె అక్కడ పాడేసేసి వచ్చేసి ఏడ్చేసి తెగేడ్చేసాను. ఇలాగంటే నా పక్కన ఉన్నాడు అన్నది, దాని మొగుడు ముసలాడైతే నీ దగ్గరికి రాన్నాడా అది ఇది అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు కుళాయి దగ్గర. అంత అలా జరిగింది. ఇప్పుడు అంటే నోరు, అప్పుడు అసలు మాట వచ్చేది కదా బాబు. అమ్మ వాళ్ళు చాలా చిన్నతనంలోనే చనిపోయారండి. అంటే మా అమ్మ 5వ తరగతి అమ్మ 6, నేను 6th 5th ఆ టైంలో చనిపోయారనమాట. సో అప్పటి నుంచి కూడా పిల్లలు ముగ్గురికి మా మావయ్య, మా అమ్మ, మా పెద్దమ్మ ముగ్గురు అనమాట మా అమ్మమ్మకి. సో వీళ్ళ ముగ్గురిని అంటే ఆడపిల్లల్ని పెద్దగా చదివించలేదు కానీ 10th క్లాస్ వరకు చదివారు అంతే. మా మావయ్యని డిగ్రీ వరకు చదివించింది, ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసింది. ఒంటిగా కష్టపడి చాలా నెట్టుకొచ్చిందండి. అమ్మమ్మకి హ్యాట్స్ ఆఫ్. నిజమేనమ్మా, ఎంత కష్టపడి. నిజంగా వీళ్ళు చిన్నపిల్లలు అప్పుడైతే అమ్మా అసలు నిద్ర పట్టేది కదా. తెలిసిన ఈ ముగ్గురు పిల్లల్ని ఎలాగరా భగవంతుడా, ఏంటి ఏమీ లేకుండా అయిపోయింది, ఇలా చేసి ఆయన అని చెప్పేది. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు, ఏడుపు వచ్చేసేది అనమాట. ఎలాగ చేసిన మంచి ఉంది కదా నీకు, ఎలా జరుగుతుందా ఏంటి. చుట్టుపక్కల వాళ్ళే అందరూ తోడుగా నిలబడ్డారు. మొత్తం ఇంట్లో వాళ్ళు కానీ, ఇంట్లో అద్దెకుండే వాళ్ళు కానీ, అందరూ వాళ్ళు కానీ అందరూ
అందరూ నిజంగా ఓ తల్లిలాగానే చూసుకున్నారు అందరు కూడా. ఏకాకిగా ఎవరో బతకూడదు, అదే చుట్టుపక్కల అందరూ కావాలని అనుకోవాలి. నువ్వు కూడా అలాగే అందరికి పెట్టేదాన్ని. మా అమ్మ ఏమంటది తెలుసా, ఇంట్లో ఏదైనా వండితే మాకు కూడా ఉంచితే బయట వాళ్ళకి అందరికి పంచి పెట్టుకుంటది, తింటారా తినరా అని కూడా అడగదు. అవును, అది మాత్రం నిజమే. వాళ్ళు అలాగే విశ్వాసంతో చేసేవారు. మరి మా నాన్నగారు అప్పుడు అలా మంచి మనుషులు ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళే ఇప్పుడు మనం పెట్టినా మన నోరు మంచి అయితే ఊరు మంచి అది అవుతుంది. నిజమే అమ్మ. అంతే. ఉం? నాకు సంబంధించిన విషయాలు ఏమన్నా నువ్వు చెప్పు. ఏం చెప్తాను, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అప్పుడు రెడీ అయ్యి వెళ్తాం కదా, అక్కడ ఇప్పుడు రాజ్యం ఉంది కదా, రాజ్యం వాళ్ళ అమ్మ వచ్చి, అంటే మీ అత్తగారు ఊరు ఆవిడ వచ్చింది అనమాట ఫంక్షన్కి. వచ్చి చూసి మీ అత్తయ్య గారితో చెప్పిందంట, ఇలాగ చాలా బాగుంటుంది ఆ అమ్మాయి అని. అంటే అప్పుడు ఇద్దరు కలిసి అత్తయ్యను ఆవిడ వచ్చారు. ఇంట్లో కూడా సరిగ్గా చెప్పలేదు కరెక్ట్గాను. అత్తయ్య చూసుకోవడానికి కోడలను చూడడానికి వచ్చేసింది. చూసి అప్పుడు ఫొటోస్ ఉంటే 2 ఇచ్చి పంపించారు. ఫొటోస్ చాలా బాగుంటాయి. మా చీర కట్టుకుని తీసుకున్నావు, ఒకటి కాలు మీద కాలు వేసుకుని ఫోటో దిగావు కదా, అమ్మాయి హుందాలో ఉంది, బాగుంది ఈ అమ్మాయి అనేసి మీ ఆయన గారు బాగా నచ్చి ఆయన చూడడానికి వచ్చారు. అవన్నీ నాకు తెలిసినలేవే. చూడడానికి వచ్చినప్పుడు బన్నీ, అవును మనకి బన్నీ ఉండేది కదా, బన్నీ ఉండేది కదా కుక్క. నువ్వంటే చాలా ఇష్టం దానికి, ఎప్పుడు ఎత్తుకుని భుజం మీద ఎత్తుకుని ఉండేదాన్ని. పొద్దున్నే మూతి నాకి లేపిది దగ్గరికి వచ్చి. అమ్మో, దాన్ని ఎత్తుకుని తిప్పేదాన్ని ఇలాగా చంటి పిల్లలాగా ఎత్తుకుని ఇలా చంటి పిల్ల పుట్టిన తర్వాత దాన్ని వదిలేసావు, దానికి అప్పటి నుంచి వచ్చేసింది కోపం వచ్చింది దానికి. పట్టుకుంటే అరిసేది. పెళ్లి చూపులు పైకి మాట్లాడుకోవడానికి వెళ్తే మీ చుట్టూరు రౌండ్ తిరుగుతారు. కుక్కలంటే మీ ఆయనకి భయం కదా, చిరాకు ఆయనకి. చిరాకు. మీ మామయ్యకి కూడా చిరాకు. దీన్ని కట్టేమో అన్నారా? పాపం ఎంత టెన్షన్ పడ్డారు. చుట్టూ అది తిరుగుతూ ఉంటే ఆయన టెన్షన్ చూడాలి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆయనకి. అది లేకపోయింటే కొంచెం ఫ్రీగా మాట్లాడేసిందా మళ్ళీ తర్వాత కిందకి. అది రాలేదు. దూరంగా వెళ్ళామంటే కొంచెం దూరంగా వెళ్ళి అక్కడే కాపలా కాసు. నాకు తెలిసి అది సెక్యూర్డ్ గా, అంటే ఎవరో కొత్త వ్యక్తి ఇంటికి వచ్చేసారు, నీ దగ్గర ఎందుకున్నారు, ఏదో డేంజర్ లేకపోతే ఏదో దాని మనసులో ఏదో పెట్టుకుంది, అక్కడ తిరుగుతుంది. బంగారు తల్లి ఎక్కడ ఉందో, ఎక్కడుంది, పోయి ఉంటది. చాలా చాలా 14 ఏళ్ళు ఉంది. అప్పటికే ముసలిది అయిపోయిందిలే మా పిల్లలు పుట్టేసరికి. బేబక్క పెద్దమ్మాళ్ళకు బాగుంది బాబు, ఇంతలో. అవునా, దానికి కూడా ఏజ్ వచ్చింది. ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటదేమో. బండి మీద ఇక్కడ స్టార్ట్ చేస్తే కాలేజీకి వెళ్ళేదాకా కూడా ఎక్కడ తిన్నంగా జియ్య నిలబడి, మధ్యలో పెన్సిల్ కొనుక్కోవడానికి కూడా ఆగేది కాదు. కాలేజీలో పెన్సిల్ ఎందుకు కొనుక్కుంటారులే. లేదు, డిపెండెన్సీ. నాకు బైక్ ఉన్నా కూడా నేను పలానా కొనుక్కోవాలంటే ఒక షాప్కి వెళ్ళడం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళడం కానీ అన్ని ఎవ్రీథింగ్ డాడీయే చూసుకునేవారు. నేను అసలు ఏది కావాలంటే అది డాడీనే తప్ప నేను ఒక చోటుకి వెళ్ళడము, తీసుకోవడం, కొనుక్కోవాలనుకోవడం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనుకోవడం ఇది ఏమీ లేదు. వెళ్ళడం రావడం ఇదే. కాలేజీ డ్రెస్ ఎలా ఉన్నా సరే కాలేజీ డ్రెస్ వేసుకుని కనీసం పౌడర్ కూడా రాసుకునేది కాదు. ఇప్పుడు చూడు ఎంత మేకప్ వేస్తుంది. ఏం చేస్తా, ఇప్పుడు తప్పదు మరి. లేకపోతే అక్క డల్గా ఉన్నారు ఏవో ఒకటి అంటారు కదా, తప్పట్లేదు. ఏం చేస్తా, ఇంకేమున్నాయి. ఇది అన్ని విషయాలు కాలేజీలో జరిగే చెప్పేది, ఇది మాత్రం అసలు పిసరంత కూడా చెప్పేది కాదు. మా చెల్లి చాలా సైలెంట్. అది మీ ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్ గా ఉండేవారు, అన్నిట్లో నన్ను తోసేవారు బయటికి. ఫ్రెండ్షిప్ చూడు, ఎప్పుడైనా సరే ఎవరితో అయితే ఎక్కువగా గొడవలు పడతామో అదే నేను అనేది. నేను అటు గొడవలు పడకుండా చూసుకుంటారు, తెప్పించుకోకుండా ఏమి చెప్పించుకోను. అంతే. సొంతం అనుకునే వాళ్ళతో గొడవ పడంగా అదే గొడవ పడగలం కానీ వేరే వాళ్ళతో పడలేం కదా. అంతే. దాని గురించి చెప్పు. రౌడీ చిన్నప్పుడు అన్ని అల్లరి పనులే చేసేది. ఇంకా ఎక్కడుందా ఇందు అని నెతుక్కోవడమే. తిరుపతిలో నీ చేయి పట్టుకున్నప్పుడే కదా మిస్ అయిపోయానమ్మమ్మ 4 సార్లు. చిన్నప్పుడు అమ్మమ్మ ఉంది కదా, నేనా అమ్మమ్మ చేయి పట్టుకునే వెళ్తా వదిలేసారు కదే. కాదు, వేరే వాళ్ళు చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నాను. టోపీ ఉంది నాకు అప్పుడు. అవునవును, అందరూ మనకి గుండ్లు అయిపోయాయి. మన ఇద్దరం సేమ్ హ్యాట్స్ వేసుకున్నాము. సో దాన్ని బట్టి గుర్తుపట్టాం.
నువ్వు అని చెప్పి అది అమ్మమ్మ చెయ్యి అనుకుని ఉండి పోదని ఆ అమ్మాయి ఎక్కడ నేను అమ్మమ్మ చెయ్యి అనుకుని వేరే వాళ్ళు చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాను. అప్పుడు బ్రహ్మోత్సవాలు ఏవో జరుగుతున్నాయి. ఎంతమంది జనాలు. అప్పుడే కాదు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మా మూలగాయ దగ్గరికి వెళ్ళిపోతే ఏడ్చేస్తున్నావు, కాలు కాలిపోతున్నాయి ఎండలోని. ఆవిడ ఎవరో నేను వెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఏమి వెళ్ళిపోతావు silent గాను. ఇప్పుడు అంటే మనం ఇళ్లలో ఉంటున్నాము. మనం మన చిన్నతనంలో బయటికి అవును. శారద పెళ్ళి అయినప్పుడు పాపిరెడ్డి పెళ్ళి వెళ్ళినప్పుడు ఏం చేసేది, మేము అందరం మామూలుగా పెళ్ళి ఉంది కదా మన పక్కనే అనుకున్నాము. అనుకుని మామూలుగా ఉంటుంది వెళ్ళిపోయి ఆ పక్కన ఎక్కడో మంచం కాదు ఇది నాపరాళ్ళు అంట, అదే నాపరాళ్ళ మీద మీద కాదే అది ఎడ్లు బండి గడ్డిలో పడుకుండిపోయింది. ఎండలో మండు టెండ ఫుల్లీ ఎండలో అక్కడ సరే. మళ్ళీ ఇప్పుడు ఈ శారదాళ్ళ ఇల్లు అక్కడ వాళ్ళ ఇంకొకళ్ళ గుమ్మం అక్కడ ఆ గుమ్మం మీద పడుకుని నోట్లో వేసుకొని పడుకుని ఉండిపోయింది. నోట్లో వేలు పీచు దానికి. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు కదా. ఇలా పెట్టుకునేది 2 వేళ్ళు నోట్లో పెట్టుకుని ఒక పీచు చేతిలో పెట్టుకుని పడుకునేది. ఇప్పుడు నేను యూట్యూబర్ని. నా గురించి నువ్వు పేపర్లో చూసుంటావు, ఇంటర్వ్యూస్ లో చూసుంటావు కదా. ఎలా ఫీల్ అవుతున్నావు అంటే నార్మల్ గా ఉండే మా భార్గవి ఒక పాపులర్. నాకు ఎంత సంతోషమో తెలుసా. నీ పేపర్లు అన్ని కట్టింగ్లు ఉంచుకున్నాను. దీనికి అన్ని దొరకవు కదా, మనం చూపిస్తేనే చూపించే చదువుకుని ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఇన్ని లక్షల మంది చూస్తారా భార్గవి అని ఆశ్చర్యపోతుంది. హ్యాపీగా ఉందా? చాలా చాలా హ్యాపీ. నేను అనుకున్నాను దీనికంటే నువ్వే అమాయకురాల్లాగా ఉంటావు ఎలాగా ఏంటో అనుకుండేదాన్ని. నిజంగానమ్మా అసలు గడుస్తాను ఉండేది కాదు కదా. అది ఎలాగా ఎలాగుంటుందో ఏంటో పెళ్ళి అయిన తర్వాత ఎలాగుంటుందో ఏంటో అనుకుండేదాన్ని. ఇప్పుడు ఎంత బాగుంటుందో అనుకుంటాను నేను అప్పుడప్పుడు నాలో నేను అక్కడ మన ఇంట్లో పడుకుని. ఎంత ధైర్యంగా ఎలా చేసేస్తుంది. ఎందుకు వచ్చింది భయం ఎక్కువ. పెళ్లి చేసుకున్నాక వచ్చింది ఆయన. అది చాలా మటుకి మా నాన్న బయటికి రానిచ్చేవాడు కాదు. కొంచెం ఆడపిల్లలు ఎందుకు అని భయం ఉండేది అప్పట్లో జనరేషన్ కి. ఇప్పుడు మగవాళ్ళు అలా లేరు కాబట్టి ఆడవాళ్ళు ఇలా బయటకు వస్తున్నారు. అంతే, అది మెయిన్. అది ట్రూ. పెళ్ళి అయ్యాక బాగా అన్ని నేర్చుకుంది. ఆ రకంగా మా ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానని గర్వంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆయన లేకపోతే నేను చాలా నేర్చుకున్నాం. మాట్లాడుకుంటూ పోతే గంటలు రోజులు అవుతాయి, రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయండి. ఆడవాళ్ళు ముచ్చట్లు ఎప్పటికీ తరగవు కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో చీకటి పడిపోతుంది, ఈవినింగ్ 5 దాటిపోయింది అనమాట. ఇప్పుడు పిల్లలకి భోగిపళ్ళు వేసేయాలి, టైం అయిపోయింది కాబట్టి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట. అమ్మమ్మ మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పి బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పేసిందిలే పాపం అంతా ఎలా చెప్పుద్ది తెలియదు. సరే అండి, బాయ్.